ఈరోజు మనం మున్సిపాలిటీ కార్మికులు గత 8 నెలల నుంచి జీతాలు లేక తినడానికి లక్ష్యం లేక ఎర్లీ మార్నింగ్ ఉదయం 2 గంటలకు వచ్చి మన ప్రాంతాన్ని శుభ్రం చేసుకుంటూ పట్టణాన్ని శుభ్రం చేసుకుంటూ నానా చాకరీ చేస్తున్నారు. వీరికి తినడానికి తిండి లేని పరిస్థితుల్లో గత 8 నెలల నుంచి కూడా జీతభత్యాలు లేకపోతే అప్పులో గిరిగి రొడ్డీలు అని చెప్పేసి ఈ మధ్య బాగా తిరుగుతున్నారు. ఆ గిరిగి రొడ్డీలకి కట్టలేక నానా ఇబ్బందులు పడుకుంటా అప్పులు ఇచ్చేవాళ్ళు అప్పులు లేక వీళ్ళకి చాలా ఇబ్బంది పడుకుంటా వీళ్ళంతా నానా బాధలు పడుతున్నారు. ఈరోజు వీరికి తోడుగా ఏఐటియుసి కార్మిక సంఘాలు వచ్చి వారి తరఫున నిలబడ్డాయి మున్సిపల్ కార్యాలయంలోకి. వీరి తరఫున పోరాటానికి గత 8 సంవత్సరాల నుంచో కృషి చేస్తున్నారు. వీరికి అండగా ఉన్నారు. ఈ రోజున ఇక్కడికి దేనికి వచ్చారో చెప్పేసి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. మీరు వీరి బాధలన్నీ చాలా చూస్తున్నారు, గతంలో కూడా చాలా ఫైట్ చేస్తున్నారు. ఇదంతా విదితమే. ఈరోజు మీరు ఇక్కడికి రావడానికి గల కారణాలు వాటి విధి విధానాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కల్లూరు మున్సిపాలిటీలో ఏదైతే మున్సిపల్లో పనిచేసేటువంటి కార్మికులు, వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, లేకపోతే ఇక్కడ లోపల ఆఫీసులో పనిచేసేటువంటి ఆఫీస్ స్టాఫ్ కానివ్వండి, వాళ్ళు ఏంటంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు ఏంటంటే వీళ్ళకి 8 నెలల నుంచి శాలరీస్ అవ్వట్లేదు. మేము గతంలో కూడా 6 నెలల శాలరీ బకాయి ఉన్నప్పుడు మేము 2వ తారీఖు నాడు డిసెంబర్ నెల 2వ తారీఖు నాడు మేము వాళ్ళకి ఏం చేసామనంటే ఒక సమ్మె నోటీస్ ఇచ్చాము. ఆ సమ్మె నోటీస్ ఇస్తే సమ్మె నోటీస్ ఇచ్చిన దానికి సబ్ కలెక్టర్ గారు పిలిపించి 2 నెలల జీతం అనేది వేయించడం జరిగింది. కానీ ఇప్పుడు ఏమైందంటే 8 నెలల జీతం పెండింగ్లో ఉంది. మళ్ళీ అంటే దాదాపు 8 నెలల జీతం పెండింగ్లో ఉంటే వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వీళ్ళకి ఏ రకమైనటువంటి రేషన్ షాపుల్లో కానివ్వండి, లేకపోతే కిరాణా షాపుల్లో కానివ్వండి, లేకపోతే పాల కాడ కానివ్వండి, ఇంకా ప్రతి విషయంలో ఇంటి కిరాయి కాడ కానివ్వండి ఆగే పరిస్థితి లేదు. ఎవరైనా 1 నెల 2 నెలలు ఆగుతారు కానీ 3 నెలలు మహా అయితే అది కూడా ఆగుతారు కానీ ఇంకా 8 నెలలు అయితే ఆగే పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు వీళ్ళు. కాబట్టి ఏంటంటే ఏఐటియుసి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలో ఈరోజు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 13వ తారీఖు నుండి, ఈ నెల 13వ తారీఖు నుండి వీళ్ళు నిరవధిక సమ్మె చేస్తామని చెప్పేసి అని ఇప్పుడే మేము మన మేనేజర్ గారికి కూడా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము మన చైర్మన్ గారికి కూడా ఈ విషయాన్ని మేము వారి దృష్టి కూడా తీసుకెళ్ళడానికి వెళ్తున్నాం. విషయం ఏంటంటే మేము చైర్మన్ గారిని ఒక వారం రోజుల క్రితం మేము అడిగినప్పుడు ఏం చెప్పారంటే మీరు 6వ తారీఖు దాకా వెయిట్ చేయండి, 6వ తారీఖు తర్వాత మేము మీకు సాలరీస్ ఇప్పిస్తామని చెప్పారు. 6వ తారీఖు దాకా వెయిట్ చేసాము. 7వ తారీఖు అయిపోయింది, 8వ తారీఖు అయిపోయింది, 9వ తారీఖు అయిపోయింది. ఇక మేము ఆగేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంకా 15 రోజులు పోతే 8 నెలలు పోతే 9 నెలలు అయింది. కాబట్టి తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఏఐటీసీగా మేము వీళ్ళకి అండగా ఉండడానికి మేము రావడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రభుత్వ అధికారులకు, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మన పొంగులేటి శ్రీనన్న సొంత ప్రాంతమైనటువంటి ఆయన కూడా ఈ సందర్భంగా చెప్తున్న విషయం ఏంటంటే వీరికి ప్రతి నెల జీతం వచ్చేలా చూడండి. అదేవిధంగా ఈ పెండింగ్లో ఉన్నటువంటి 8 నెలల జీతం ఏర్పాటు చేయండి. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించండి. వీళ్ళకి రావాల్సినటువంటి నూనె, సబ్బులు, ఇంకా మిగిలినటువంటి నిత్యావసర వస్తువులు, కాళ్ళకు బూట్లు, చేతులకు గ్లౌజులు, వీళ్ళు తీసుకునేటువంటి యాప్లను ఇవన్నీ కూడా తీసుకొచ్చేటువంటి ఏర్పాటు చేయవలసిందిగా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, అదేవిధంగా ప్రభుత్వ అధికారులని, కలెక్టర్ గారిని, గౌరవ మంత్రి గారు అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా మేము కోరుతూ అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. కల్లూరు మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ కార్మికులు దాదాపు 8 నెలల నుంచి వాళ్ళకి ఎలవెన్స్ కూడా ఇవ్వట్లేదు. ఈ నెల 13వ తారీఖు నుంచి పూర్తి సమ్మెలో పాల్గొంటారు. అట్లాగే కార్మికులు చాలా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళకి ఏదైతే వాళ్ళ జీతాలు ఇవ్వటం లేదో ఎప్పటికైనా మేనేజర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళ జీతాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అట్లాగే వాళ్ళకు యూనిఫామ్ సంబంధించింది, అట్లాగే వాళ్ళకు బూట్లు సంబంధించింది, వాళ్ళ సేఫ్టీ పరికరాలు కూడా ఇవ్వాలని, అట్లాగే ఖమ్మం ఒక మున్సిపాలిటీ ఏ విధంగా ఉందో ఆ విధంగా 1వ తారీఖు జీతాలు పడేటట్టు కూడా అది కూడా ఇవ్వాలని పోయిన నెల 23వ తారీఖు హైదరాబాద్లో మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కూడా చేసాం. అది అసెంబ్లీ కూడా మాట్లాడారు. అధికారులు కూడా విన్నవించుకుందాం. ఏదైతే ఖమ్మం మున్సిపాలిటీ ఏ విధంగా ఇస్తున్నారో అదేవిధంగా కల్లూరు మున్సిపాలిటీ కూడా వాళ్ళకి నెల 1వ తారీఖు రాగానే తప్పనిసరిగా జీతాలు ఇవ్వాలని ఏఐటీసీ ఖమ్మం జిల్లా తరఫున కోరుకుంటున్నాం. ఈ నెల 13వ తేదీ నుంచి మున్సిపాలిటీ కార్మికుల సమ్మెకు సిద్ధమై ఉన్నాము. ఈ సందర్భంగా వారికి రావాల్సినటువంటి వేతనాలు, వారికి రావాల్సినటువంటి మరి పారిశుద్ధ్య కిట్స్ అన్నీ కూడా రావాలని కోరుతూ మరి ఈ సందర్భంగా వారు గత 9 నెలలుగా మరి వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్న సమయంలో కుటుంబ భారం ఇబ్బందిగా ఉంది. ఈ సమయంలో
మా ఏఐటీసీ యూనియన్ తరపున మరి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నా తోటి సోదరిమణులకు, నా తమ్ముళ్ళకు, అన్నలకి ముఖ్యంగా మనం రేపు 13వ తారీఖు నుంచి సమ్మె చేద్దాం అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఈ సమ్మెకి సహకరించాలి. ఎందుకంటే మనకి పాతవి 8 నెలల 4 రోజుల జీతం రావాలి. పాతవి ఈ నెల కాక పోయిన 8 నెలల 4 రోజుల జీతం రావాలి. మన అన్న ఒంగులేటి గారు ఉన్నారు, మన అక్క రాకమయ్య గారు ఉన్నారు, సహకరిస్తున్నారు. దయ ఉంచి మనకి ఈ 8 నెలల 4 రోజుల జీతం ఈ నెలలో ఇప్పిస్తే మేము వారికి పాలాభిషేకం చేస్తామని ప్రార్థిస్తున్నాను. పేరు సయ్యద్ వజీర్మియా. కల్లూరు మున్సిపాలిటీలో నేను ఎలక్ట్రీషియన్గా నేను పనిచేస్తున్నా. అయితే మాకు మే 27న కొత్త మున్సిపాలిటీ ఏర్పడ్డది. దానికి 7 గ్రామాలు దీన్ని విలీనం అయినాయి. అయితే వచ్చిన మన చైర్మన్ గారికి, కౌన్సిలర్ గారికి అందరికి కూడా మేము అందరం కలిస్తే ఏం సార్ మా జీతాలంటే మేము వచ్చింది కొత్త కాబట్టి మేము కూడా పాపం ట్రై చేస్తున్నాం. ఎందుకంటే పాపం ఎవరికైనా బాధ ఉంటుంది. ఈ నెల రోజు తెచ్చుకునే వాళ్ళకే తెచ్చుకుంటేనే పొట్ట గడవట్లేదు. మీకు 8 నెలలు అంటే మాకు బాధగా ఉంది. అయితే నేను మంత్రి గారి దృష్టికి, శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి నేను తీసుకొని పోతా, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా నేను తీసుకొని పోయి ఏమైనా నిధులు ఉంటే నేను నిధుల ద్వారా కూడా జీతాలు ఇవ్వాలని కూడా మొన్న అన్నారు. అదే వడ్డీలు 5 రూపాయల వడ్డీలు ఏమైనా బంగారం ఉన్నా కూడా తాకట్టు పెట్టి దాన్ని పెట్టి ఆ కుటుంబాలు మేము పోషించుకుంటాను. ఈ పనినే మేము నమ్ముకొని ఈ మున్సిపాలిటీలో మేము చేస్తున్నాం. వేరే పనికి పోవటానికి కూడా మనకు లేదు. ఎంతో బాధ్యతగా మేము చేసుకుంటూ వస్తున్నాం. కానీ మాకు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడైనా ఎమ్మెల్యే గారైనా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైనా పెండింగ్ వేతనాలు 8 నెలలు పెండింగ్ వేతనాలు మాకు ఇస్తారని మేము కోరుకుంటూ ఈ అవకాశం వెంటనే చెల్లించాలి.